ప్రజలకు జై భీమ్. మున్సిపల్ ఎన్నికలలో ఓట్లేసి గెలిపించిన తెలంగాణ ప్రజలకు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా జై భీమ్ తెలుపుతా ఉన్నాము. శాంతియుతంగా ఓటును ఉపయోగించుకొని వివిధ పార్టీలను క్యాండిడేట్లందరినీ కూడా గెలిపించిన ప్రజలకు బీఎస్పీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు బీఎస్పీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపల్లో 213 క్యాండిడేట్లు పోటీ చేయడం జరిగింది. అందులో 2 గెలవడం జరిగింది. ఒకటి గాదె వెంకటేష్ గారు, గూదె వెంకటేష్ గారు, 2 బి అరుణ గారు. గూదె వెంకటేష్ గారు అలియాబాద్ మున్సిపాలిటీ, మెదక్ మేడ్చల్ డిస్ట్రిక్ట్. అదే బి అరుణ గారు మెదక్ మున్సిపాలిటీ. వీళ్ళిద్దరికీ బీఎస్పీ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీల తరఫున గెలిచిన కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు అందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా దురదృష్టకరమైన సంఘటనలను రాజ్యాంగానికి విరుద్ధంగా జరిగిన విషయాన్ని ఈ తెలంగాణ సమాజం దృష్టికి బీఎస్పీ తీసుకొస్తుంది. ఒక విషయం ఏంటంటే, భారతదేశంలో రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం బుక్ పట్టుకొని భారతదేశంలో రాజ్యాంగాన్ని అమలు చేయడం తప్ప ఇంకొక ఆల్టర్నేటివ్ లేదని, భారతదేశాన్ని రక్షించాలన్నా, భారతదేశ సుపరిపాలన జరగాలన్నా రాజ్యాంగాన్ని అమలు చేయడమే ప్రథమ కర్తవ్యం, చివరి కర్తవ్యం అని రాహుల్ గాంధీ తను దేశవ్యాప్తంగా పర్యటన చేస్తే, అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో పాలన కొనసాగిస్తుంది. రేవంత్ రెడ్డి గారు, మీరు రాహుల్ గాంధీ గారికి ఇచ్చే మర్యాద ఇదేనా? మీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అలియాబాద్ మేడ్చల్ మున్సిపాలిటీలో గూదె వెంకటేష్ గారు బీఎస్పీ పార్టీ తరఫున గెలిచారు.